అన్నదాతవని రైతే రాజు అని నిన్నుకొని ఆడినరా, అన్నం పెట్టిన రైతన్నా నీకు ఆకలి మిగిలినదా, ఆత్మహత్యలే అయినదా అన్నట్టుగా ఇంకా తెలంగాణ బతుకులు, రైతుల బతుకులు ఎక్కడ చూసినా కానీ ఏ ఇంట్లో ఉన్న ఇల్లు వాకిలి పొక్కిలు అయిపోయింది, గడప గడప గండం లెక్క అయిపోతుంది రైతుల గడపలు మొత్తం. ఇలా దాదాపు నిన్న మొన్న జరిగినటువంటి ఈ తుఫాన్ కావచ్చు, అంతకుముందు కామారెడ్డిలో జరిగినటువంటి వర్షాపాతం గురించి కావచ్చు, దాదాపు లెక్కలు చూస్తే 14 లక్షల ఎకరాలలో పంటలు నష్టపోయిండ్రు. ఇలా మార్కెట్లు తీసుకొస్తే ఎక్కడ చూసినా మార్కెట్లు ఏడబెట్టినా కానీ, ఇళ్లలో నిలువ ఏడబెట్టినా కానీ వాళ్ళ కనీసం తార్పత్రి లేక, మీకు రైతు కొనుగోలు కేంద్రాల్లో వర్షాలు పడి మొత్తం కింద పోయి మొలకలు వచ్చి మోర్రెలు కొట్టుకపోతుంటే కూడా అవన్నీ చూసిన ఉదంతాలు ఉన్నాయి. వాళ్ళను వెంటనే ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. మార్కెట్లలో కూడా ఈ తేమ శాతం ఎక్కువ ఉన్నదని చెప్పి కొంటలేరు. ఆఖరికి ఏంటంటే ఇంకా తెలంగాణలో ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వాలు వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. మార్కెట్లో ప్రైవేటు దళారుల చేతులలో కూడా బాగా నష్టపోతున్నారు. వాటిని కూడా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రణాళిక లేకుంటే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మొన్న ఈవెన్ యూరియా ఇష్యూలో కూడా సేమ్ అట్లనే జరిగి రైతులు మొత్తుకొని చచ్చిపోయారు. చిన్న సన్నకారు రైతులే సగం కన్నా ఎక్కువ రైతులలో వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది.